హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు యశస్విని కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్. సారీ వచ్చేసి ఇది ఆఫ్ వైట్ కలర్ ప్లస్ గోల్డ్ జెరీ వచ్చేసింది సారీ మొత్తం కూడా. వర్క్ అయితే స్టార్ట్ చేశాను. బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్ చేస్తున్నాను. ఇది స్క్రీన్ పైన ఏం చూపిస్తున్నానంటే హ్యాండ్ వచ్చేసి స్క్రీన్లో అలా కనిపిస్తుంది. చూడండి క్లాత్ పైన నేను ఏ విధంగా దాన్ని సెట్ చేసి వేసాను. ఏదైతే మ్యాంగో షేప్ బంచ్ ఉందో అది ఈ లైన్ పైన బార్డర్ లైన్ పైనే ఉంది. బట్ నేను డిజైన్ చేసేటప్పుడు ఆ బంచ్ని అట్లా పైకి వచ్చేలాగా చేశాను. చూడండి ఇక్కడ ఏదైతే బార్డర్ లైన్ ఉందో దానిపైన వచ్చింది కదా బంచ్. ఇక్కడ చూసేసరికి నేను గ్యాప్ ఇచ్చి అక్కడ తీసుకున్నాను. సో ఇలా ఎందుకు తీసుకున్నానంటే అదే బంచ్ అనేది ఇప్పుడు బార్డర్ పైన వస్తే డిజైన్ అనేది ఎలివేట్ అవ్వదు కదా, అందుకే సో ఇలా చేశాను. బ్యాక్ నెక్ చూపిస్తున్నాను చూడండి ఏ విధంగా వర్క్ చేశాను. శారీలో వచ్చేసి కలర్స్ ఏం లేదు, బట్ నేను జెరీస్ యూజ్ చేసి ఈ విధంగా డిజైన్ చేశాను. బ్లౌజ్ రిక్వైర్మెంట్ ఏముందంటే ఏదైనా లైట్ కలర్ థ్రెడ్ యూజ్ చేస్తే ఆఫ్ వైట్ కదా హైలైట్ అవుతుంది అన్నారు. బట్ అస్సలు అలా మనం నార్మల్గా పట్టు క్లాత్ తీసుకొని అట్లా లైట్ కలర్ కాంబినేషన్స్ తోటి మల్టీపర్పస్ చేసుకుంటే అది ఏ సారీ పైన యూజ్ అవుతుంది. కానీ వీళ్ళు ఏంటంటే పర్టికులర్గా శారీకి వచ్చిన బ్లౌజ్ పైన వర్క్ చేయించారు కాబట్టి అలా వేస్తే అస్సలు హైలైట్ కాదు, లుక్ అంతా బాగోదు. సో వాళ్ళు వచ్చేసి ఫైనల్గా మీ ఇష్టం అన్నారు. నేనైతే ఏం చేశానంటే ఓన్లీ జెరీస్కి ప్రిఫరెన్స్ ఇచ్చి కంప్లీట్గా జెరీ సారీ మొత్తం గోల్డ్ జెరీ ఉంది కాబట్టి ఎక్కువ క్వాంటిటీ అయితే గోల్డ్ జెరీ ఉండేటట్టు చూసుకుని మిగతాది లైట్ కాపర్ అండ్ కాపర్ సిల్వర్ వచ్చేలా చూసుకున్నాను. హ్యాండ్ వచ్చేసి ఈ విధంగా వేసాను, ఇందాక చెప్పాను కదా. కస్టమర్ హ్యాండ్ వచ్చేసి 11.5 ఇంచ్ ఉంది కాబట్టి ఇది బార్డర్ పైన అసలు లుక్ కనిపించదు. ప్లస్ హ్యాండ్ అంతా ఎంప్టీ అనిపిస్తుంది. అందుకే ఈ విధంగా బంచ్ పైకి ఇచ్చేసి ఇలా వర్క్ చేశాను. అంటే నేను వర్క్ చేస్తున్నప్పుడు అక్కడే మిషన్ దగ్గరే ఉండి ఎడిట్ చేస్తూ అట్లా చేశాను అన్నమాట. బూటీస్ వచ్చేసి కూడా కంటిన్యూ గోల్డ్ కలర్, కాకపోతే నేను అక్కడ ఉండి కలర్ చేంజ్ చేశాను. గోల్డ్ పైన గోల్డ్ బూటీస్ ఇస్తే హైలైట్ అవ్వదని చెప్పేసి. హ్యాండ్ దగ్గర ఇక్కడ బార్డర్ లైన్ ఇచ్చాను కదా, అది గోల్డ్ అందులోనే కలిసిపోయింది. సెపరేట్ కలర్ పెడదాం అనుకున్నాను కానీ బార్డర్ అంతా గోల్డ్ ఉండేసరికి ఆ అవుట్లైన్ బార్డర్ వచ్చేసి డిఫరెంట్ జెరీ ఇస్తే బాగోదని చెప్పేసి అదే కలర్ బంచ్ ఆ విధంగా పైకి ఇచ్చాను కాబట్టి ఏమైందంటే ఆ ప్లేస్లో అనేది ఎంప్టీ అయిపోయింది. మళ్ళీ నేను ఆ స్పెషల్ బూటీ తీసుకొచ్చి మళ్ళీ అక్కడ అడ్జస్ట్మెంట్ చేసి వేశాను. అంటే ఖాళీ ఉండొద్దు అని చెప్పి అనుకుంటారు, మిషన్ పెట్టేస్తే అదే చేస్తుందని చెప్పేసి. మనం అనుకున్నట్టు రావాలన్నా, కస్టమర్ సాటిస్ఫై అవ్వాలన్నా ఇలాంటివి అప్పుడప్పుడు చేయాలి. ఓకే, ఇది ఇవాల్టి వీడియో. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్.